ఒరే పిల్లలు లేవంట్రా, పొద్దెక్కింది. స్కూల్కి వెళ్ళరా. కాకిగోల ఈ ముసలమ్మ కాసేపు పడుకోనేవద్దు కదా. ఒరే గోపాలం, విన్నావా? వీళ్ళు నోటికొచ్చినట్టు వాగుతున్నారు. నేను ముసల్దాన్నంట, నాది కాకిగోలంట. అబ్బా, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే? నువ్వు ముసల్దానివి కాదా? నాకే నువ్వు నానమ్మవి, వాళ్ళు పసిపిల్లలు. ఒరే, మీ అన్నదమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ కళ్ళజోడు లేకుండా నేను సూదిలో దారవేకించగలను తెలుసా? కానీ మనుషుల్ని గుర్తుపట్టలేదు. చూసావరా చూసావరా? నువ్వు ఊరుకోవే. ఊరుకుంటారులే. లేవండ్రా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గొప్ప అన్నదమ్ములు. ఈయనగారి ముఖం చూస్తే గాని వాళ్ళు లేవరు, వాళ్ళు లేచేదాకా ఈయనగారు లేపరు. రేయ్, ఈ రోజు నుంచి మీరు వేపులతో పళ్ళు తోముకునే అవసరం లేదు. మరి బొగ్గు కచ్చికితో తోముకోవాలా? కాదు నానమ్మా, బ్రష్ పేస్తో. రేయ్, ఈ బ్రష్ నీకు, ఇది నీకు, ఇది నీకు. లెండెన్ లెండెన్ వెళ్ళి మొహాలు కడుకుందాం. ఒరే గోపాల, ఏమిటి నానమ్మా? ఆ పేస్ట్ బ్రష్లు ఎంతరా? 20 రూపాయలే నానమ్మా. ఎందుకురా ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు? ఏ వేపుల్లలతో తోముకుంటే వాళ్ళు పళ్ళ రిగిపోతాయా? చిన్న పిల్లలు కదా నానమ్మా. అయినా నేను సంపాదించేది ఎవరి కోసం? నా తమ్ముడు కోసమే కదా. చూడరా, నా బ్రష్ ఎంత నొరుగొస్తుందో. ఏం కాదు, నా బ్రష్ ఎక్కువ నొరుగొస్తుంది. కావాలంటే చూసుకో. రే గోపాలం, ఉమ్, బజార్కి వెళదాం, సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి. రేపు వెళ్దాం నానమ్మా. సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది. నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి? ఉమ్, అరే చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా. ఈ పూటకున్నాయిగా, ఆ. సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను. అలాగే. సరే, చిన్నాళ్ళిద్దరు టైంకి స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు. ఆ గోపిగడికి స్కూల్ దూరం అయిందంట్రా. రోజు నడవలేకపోతున్నాను, కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు. వాడికి సైకిల్ కావాలంట్రా. వాడు వెళ్ళి ఎంతసేపు అయింది? ఇప్పుడే. రే ఎక్కడికి? కాఫీ తాగి వెళ్ళరా. రే తమ్ముడు, రే గోపే, ఆగు. ఏంటన్నయ్య? స్కూల్ బాగా దూరం అయిందిరా. అవునన్నయ్య. కాళ్ళు అవుతున్నాయా? పర్లేదన్నయ్య. సరే, ఓ పని చెయ్యి, నా భుజాల మీద కూర్చో, నేను తీసుకెళ్తాను. అబే వద్దన్నయ్య, ఎవరైనా చూస్తే బాగోదు. ఏంట్రా బాగోదు? నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది? దా కూర్చో, దా కాలు పెట్టు. జాగ్రత్తరా. చూసావా, స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేసాం. అవును, థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు, డబ్బు చేతికి అంతగానే సైకిల్ కొనిస్తానే. అలాగే అన్నయ్య. టాటా అన్నయ్య. టాటా. నానమ్మా, చూడరా, ఇల్లంతా కారుతోంది. కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు, ఇప్పుడు అర్ధంతరగా ఈ వర్షం పట్టుకుంది. పిల్లలు ఎక్కడ పడుకుంటారో ఏంటో నాకేం అర్థం కావటం లేదు. నానమ్మా, కింద తుడిచి పిల్లలకి పక్కై.
ఒరే గోపాలం, తెల్లవారులు ఇలాగే ఉన్నావా? ఒరే, గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు, లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలీదు గాని నీలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా. రక్త సంబంధానికి రుణాలేంటున్నానమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానురా. లక్ష్మీపతి మనందరినీ ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. రండి రండి. ఏంట్రా ఉన్న పడంగా అందరినీ కట్టకట్టుకొని రమ్మని పిలిచావు? ఏంటి విశేషం? ఏం లేదమ్మమ్మా, రేపు మంచి రోజు. నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిశ్చితార్థం ఏర్పాటు చేశాను. అంచేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు. బావా, మరీ అంత ఈ హడావుడి విషయంలో నువ్వే మాట్లాడొద్దు. నిన్ను అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళయ్యాక చేసుకుంటానంటావు. ఈలోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది. ఏంటి? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే నిశ్చితార్థం, అంతే. అది ఇంకేం? రాధా, నీకిద్దరు పిల్లలు పుడతారు, ఓ పాప ఓ బాబు. అదేం కుదరదు, నాకు 10 మంది కావాలి. ఆ? అవును, ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి. 10 మంది సరిపోతారా? అన్నయ్య అన్నయ్య, అర్జెంట్ గా పాస్కి వెళ్ళాలన్నయ్య. కింద బాత్రూమ్ ఉంది, వెళ్ళు. అక్కడ కనిపించలేదు అన్నా. కిందకెళ్ళి వెతుకో, అదే కనబడుతుంది. అన్నయ్య అర్జెంట్ అన్నయ్య, నువ్వు తీసుకెళ్ళవు. అబ్బబ్బబ్బా, విసిగించుకో, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఉండు రాధా, పదమ్మా, నేను తీసుకెళ్తాను. ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది. భలే బాగుంది అన్నయ్య. హాయ్. అయ్యో నా మంచం, నువ్వు ఎక్కి తొక్కడానికి నా మంచమే దొరికిందా? దిక్కెందుకి? అయ్యో నా పౌడర్. ఏయ్, నువ్వు మనిషివా దున్నపోతువా? ఏయ్, నా మీద దూకుంటున్నావా? నీ చుండ్రంతా నాకు అంటించారుగా. నా పాలిటి శనిగాళ్ళలో దాపురించారు. ఏంటా చూపులు? బయటికి పోండి. రాధా, ఏంటి గొడవ? చూడండి, మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు. తమ్ముళ్ళు రండి, బయటికి వెళ్ళి ఆడుకుందరు గాని. ఏమ్మా, బావగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా? విసిగించడం కాదన్నయ్య, ప్రాణాలు తీసేస్తున్నారు. పెళ్ళయి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. పెళ్ళయి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. అది ఇలా ఇవ్వండి బాబు. నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురా నాయనా. అలాగేనండి. అమ్మా, ఆ పూలు అక్కడ పెట్టండి. ఇవ్వండి. ఏంటి బావా నువ్వు అనేది? అవును బావా, నాకు ఈ పెళ్లి సరిపడదు. నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో. నీకేమన్నా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అయినా నా చెల్లికొచ్చిన లోటేంటి? నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను, కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు. తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా. ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది కానీ నడి రోడ్లో వదిలేద్దామనలేదుగా. నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడి రోడ్డైనా ఒకటే బావా. బావా, తొందరపడుతున్నావు. నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకటం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా? 50 ఎకరాల పంట పొలాన్ని నీ పేరు రాసి రెడీగా ఉంచాను. ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను. నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు. బావా, ఊరందరినీ పిలిచాను. నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను. పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చితార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే బావా, నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను వదిలే. బావా, నా చెల్లెలు నీ పైన మోసుబడిందని
నీకు మిల్లులో పనిచ్చి నెల నెలా జీతం ఇస్తున్నాను. మమ్మల్ని కాదని ఎలా బతకగలవో ఒక్కసారి ఆలోచించు. బావా, గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి. కానీ జీవించడానికి మమతానురాగాలు కావాలి. నేను జీవించడానికి ఇష్టపడతాను. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. వస్తాను. గోపాలం, ఒక్క మాట గుర్తుంచుకో. ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన, పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు. అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ, నా చెల్లెలి విలువ. చూడు లక్ష్మీపతి, ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురు చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది. ఓహో, అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు? గొప్పవాళ్ళు కాదు, సామాన్యులు. అందుకే నాకంత ధైర్యం. ఈ పన్నా చిన్నదండి, 3 చొక్కాలే అవుతాయి. నాకు వదిలేవయ్యా, నా తమ్ముళ్ళ కుట్టు చాలు. మీ తమ్ముళ్ళని చూసి చాన్నాళ్ళైందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్దోడి పేరు మధు, రెండోవాడు గోపి, ఆఖరోడు శేఖరం. శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు. రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నాడు. పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు. వాడికి చదువు అవ్వలేదు, కానీ వాడికి రాని పనంటూ ఏదీ లేదు. ఎప్పుడూ ఖాళీగా ఉండడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. అది సరే గాని బట్టలు కొంచెం పొడుగు పెట్టి కుట్టు. ఎదిగే పిల్లలు. ఎదిగే పిల్లలు ఏంటండి బాబు, ఎదిగేసిన పిల్లలు. చాలా చాలా ఆపవయ్యా, వాళ్ళకి పెద్ద వయసే ఉందని. అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు? దిష్టి పెట్టకు. నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టి కుట్టు. అలాగేనండి. ఒరేయ్ గణపతి, నిన్నేరా? పండక్కి నీ కూతురు అల్లుడు వచ్చారా? చెవిటి వెదవని చెవిటి వెదవ, వీడికి ఏమన్నా వినిపించి చావదు. నానమ్మా, ఆ వెళ్ళేది గణపతి కాదే, పెరుగమ్ముకునే మంగ. అవునా? నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా. నువ్వు కళ్ళజోడు పెట్టుకోవచ్చుగా. ఏరా, కళ్ళజోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా? ఆ. అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పడుతున్నావన్నమాట. ఇందులో తెప్పడానికే ఉంది. నువ్వేమన్నా పడుచుదానివా? 30 ఏళ్ల కిందట నేను పడుచుదాన్ని. అదే అదే మర్చి. వదులు, నేను కూర్చోగలను. సరే సర్లే, నీతో నాకు గొడవెందుకు కానీ. తమ్ముళ్ళేరి? అనయ్య, డ్రెస్ చాలా బాగుందన్నయ్య. చచ్చా, ఏ బాగున్నాయిరా, మరీ పొడుగైపోయి. అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు. తప్పంతా నాదే. నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య? అన్నయ్య, నువ్వు కళ్ళు మూసుకో. దేనికిరా? ముందు మూసుకో చెప్తాను. అనయ్య, ఇప్పుడు చూడు. ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య. అవునన్నయ్య. సరే, అమ్మా నాన్నలకి దండం పెట్టుకుని బొట్టుంచుకోండి. అలాగే అలాగే. అన్నయ్య. రే రే రే, అటు చూడు నానమ్మ, ఓ ఆట పట్టిద్దామా? ఓకే. నానమ్మ, మా బట్టలు ఎలా ఉన్నాయి? పెద్దన్నయ్య కుట్టించాడు. ఏంట్రా, వాడికి ఏమన్నా మతిపోయిందా? ఇంత కురసగా కుట్టించాడేంటి? ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా. ఏమైందిరా? ఇప్పుడు చూడు. ఏమంటే ఆ కోతి గంజలు మీరును? నన్ను చిన్న పిల్లలు అయిపోతున్నారు. నా దగ్గర పెట్టుకున్నారంటే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. ఒరే గోపాలం, చూడరా ఎలా ఏడిపిస్తున్నారు. ఏమేంట్రా బాబు, బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది.
ఏమయ్యా వచ్చేంత సేపు అయింది, ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్ లా కనపడుతున్నా? అయ్యయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండియా. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఆ? ఏందా ఇది? నే ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా. అంతే కదా, ఒక్క నిమిషం. ఇదేంటి? ఉల్లి ఇది దోశ, రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ. కానీ ఏంటి మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ అదే మెయింటైన్. గురువుగారు, ఏంది? మీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూడబెట్టి వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే చాలు. జీతం పెంచు ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల, మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు. ఇదిగో ఈ నెమలికని ఏదైనా పుస్తకం. ఇదిగోరా, నువ్వు అడిగిన డబ్బు. నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను. కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బిచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? రేయ్, ఇందులో ఏముందిరా? అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరీని నా తమ్ముడు మధుకిచ్చి చెయ్యి. దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్య. మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. గంట కొట్టేశారు, రైలు కదిలిపోతే. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. గౌరీ ఎక్కమ్మా. ఎక్కమ్మా ఎక్కమ్మా. జాగ్రత్త అమ్మా. అలాగే అన్నయ్య. జాగ్రత్త రే. ఉంటానా గోపాలం, ఆ. నువ్వు జాగ్రత్త. ఆ, అన్నయ్య, ఏంటమ్మా? నువ్వు చేసిన ఉపకారం జీవితంలో మర్చిపో. అవే మాటలమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ? జాగ్రత్త అమ్మా. అలాగే. పాప బాగా చదువుకో. అలాగే. జాగ్రత్త రే. ఆ, ఉంటాను మరి. అలాగే. వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా ఒక్క నిమిషం వస్తా. ఇంకేమన్నా కావాలా? వద్దు. ఉమ్, ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి ఆ వడెక్కడిది? నిన్న ఎలకబోలో వడ పెట్టాను. అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. ఓహో, చూసారా గురువుగారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాము. థ్యాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో. సుబ్బారాయుడు బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కాపురాన్ని పంపించావా? ఏమయ్యా? చిచి, మీ అమ్మాయిని కాపురాన్ని పంపించావా? ఓకే, ఎవరా? నేను కలుస్తానులే. మీకేం కావాలి సార్? ఎక్కడి నుంచిరా ఉత్తరం? టౌన్ లో మన సుందరం లేడు, వాళ్ళ ఆవిడ రాసింది. ఏమని రాసింది? వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట. వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట. చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు, ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది. అవును, అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? చిన్నప్పటి నుంచి ఆ గౌరీని మనం మధుకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా, సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం. ఓహో, అదా సంగతి. అయితే మంచి రోజు చూసి బయలుదేరతాను. ఫోటో తీసుకెళ్లి తమ్ముడికి చూపించు. అలాగే. ఒరే గోపి, ఇలా రారా. ఏంటన్నానమ్మా? పట్నంలో మన సుందరం లేడు, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిందిరా. అలాగా? ఆ, ఏది? చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇలా తయారైంది? చాలా అసహ్యంగా ఉంది. ఎత్తుపళ్ళు చప్పుడి ముక్కు, బా నాకు డోకొస్తుంది బాబు. ఏంటనే వదినేలా ఉంది? రేయ్, ఎలా ఉన్నా పర్వాలేదురా.
తనే నా భార్య అని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది. ఆ ఫోటో లేవు. వద్దన్నయ్య, ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వ్యక్తపడుతుంది. ఏడ్చేవులే. అన్నయ్య వదిన సూపర్. స్వామి, తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాను. అంతా సవ్యంగా జరిగేటట్టు చూడు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. కంగ్రాట్స్ సార్. ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నిక అవుతారు సార్? Yes, you are right. రేయ్ సుందరం, ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఆ? ఏంటంటే అలా చూస్తున్నారు? సుందరం నా స్నేహితుడు, పైగా మా ఊరివాడు. చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ, ఇలా కూర్చునుండు, ఇప్పుడే వస్తాను. అలాగే. సార్, లంచ్ ఈజ్ రెడీ. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, లంచ్ ఇస్ రెడీ. భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి. ప్లీజ్ గో దిస్ వే. ప్లీజ్ రండి సార్. ప్లీజ్ గో. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూడా భోజనానికి వెళ్ళండి. అలాగేనండి. నువ్వెక్కడికి? కూర్చో, మనిద్దరం కలిసి భోజనం చేద్దాం. హలో సార్, రండి రండి, టైంకి వచ్చారు. అన్నయ్య గారు మీరా? నమస్కారం అండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అవునమ్మా, అమ్మాయి గౌరీ ఏది? తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తోంది. రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అన్నయ్య. ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డావు? అబ్బే ఏం లేదురా, నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. ఓహో, ఏదైనా డబ్బు సాయం కావాలా? అదేంట్రా సుందరం, నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా. అవును, నీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడు? హోటల్లో పనిచేస్తున్నాడు. జీతం ఎంత? నెలకి 850 దాకా వస్తుంది. ముఖేష్, కనకారావు. సార్. అయ్యా. ముఖేష్ సార్. నీ జీతం ఎంత? 10,000 సార్. అంటే 10,000. ఎస్ సార్. నీ జీతం ఎంత? 2,000 అయ్యా. ముఖేష్ సార్. వాడి టవల్ నీ భుజం మీద వేసుకుని నీ కలజోడు వాడికి పెట్టు. సార్ అది డూ వాట్ ఐ సే. ఎస్ సార్. ఎలా ఉంది? బాగోలేదు. ఏ? కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు, పంచె కట్టుకున్న ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు. పొంతన లేదు కదా. ఉమ్. ఇక మీరు వెళ్ళండి. ఎస్ సార్. నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు, నేను కాదంటం లేదు. కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో. అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. అవతల నాకు చాలా పనులున్నాయి, వస్తాను. ఎలాగో వచ్చావు కాబట్టి భోంచేసి వెళ్ళు. ఒక్క నిమిషం సుందరం గారు, మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను. ఇలా డబ్బున్న సుందరంగా మారారని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు. కనీసం భోంచేసి వెళ్ళమన్నారు. చాలా సంతోషం. వస్తానండి. వస్తానమ్మా. ఏరా, సుందరాన్ని కలిశావా? ఉమ్. ఏమన్నాడు? అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో 2 ఏళ్ల వరకు పెళ్లి చేయకూడదంట. దానికి నువ్వేమన్నావు? జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలం నానమ్మా? ఎలాగో ఇంతకాలం ఆగేం కదా, ఇంక 2 ఏళ్లేగా. అది నిజమేలే.
అక్కడ నిన్నెవరైనా అవమానించారా అన్నయ్య? అబ్బే, అలాంటిదేం లేదే. అవును, ఎందుకలా అడిగావు? అన్నయ్య, చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అద్దంలో చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను. నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు దక్కుతుందనుకుంటే ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా అవి నాకు అక్కర్లేదు. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటే అయ్యా. యారా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉన్నా. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లరేంది అంటారండి అండి. 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లరే ఉన్నా. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే, అసలు 100 రూపాయలు కూడా చిల్లర పడ్డావేంటి? నీకేమన్నా మతిపోయిందా? మతిపోయింది నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరేమంటే అసలు నేను 100 ఇవ్వలేదంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే బుద్ధి ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే. మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్టలో ఉన్న ప్రతి 100 రూపాయల నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఏముందండి, నా బిల్లు పోను మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాతో 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు, కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్, నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకేం తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు అట్టా ఉంది. బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. మాస్టారు వస్తున్నాను ఉండవయ్యా. ఇల్లు పోస్ట్ ఆఫీసు ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి. ఒక టైం లేదు, పాడు లేదు. ఏమండి, సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అయితే మర్చిపోతారేమోనని. ఎందుకు మర్చిపోతాను? ఇది 36వ సంబంధం. వాళ్ళందరికీ నచ్చంది వీళ్ళకి మాత్రం నచ్చుతుందా? మర్చిపోతాను. ఏంటో కంగారు? వస్తున్నాను కదా. ఏం కావాలి? 2 ఇంగ్లాండ్ కవర్లు, 2 కార్డులు రండి. రేపు ఇవ్వండి. ఇదిగో. ఇంకో ముక్కవేనా? అదేంటి గౌరీ, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికి వేయలేదే? అయ్యయ్యో, ఈయన మీ తమ్ముడా? నాకు తెలీదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా, అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు, ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి, ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు.
అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? తిను. చాలు వదినా. ఓం విష్ణవే నమః. అయ్యా ఇక బియ్యం కొళ్ళు ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి. ఇదేంటి 45,000 ఉన్నాయి? అవునండి, ఒక 5,000 తక్కువే. సమయానికి డబ్బు అందలేదు. ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాను. సర్దుబాటు అయ్యే తాంబూలాలు పుచ్చుకుందాం. అరే లేవండ్రా, రండి. సుందరి గారు తొందరపడకండి. అర్ధాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం. నాకు అనవసరం అండి, నేను ముందే చెప్పాను. తాంబూలాలు అప్పుడే 50,000 ఇచ్చి తీరాలండి. పోనీ ఆ 5,000 మీరిస్తారా? చెప్పండి. 5,000 కాదు, 50,000 నేను ఇవ్వగలను. అమ్మాయి జీవితం కంటే అదేమీ ఎక్కువ కాదు. కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తోంది. ఇక మీరు దయచేయండి. అరే గోపాలం, ఏమిట్రా ఇది? నువ్వుండ్రా, ఇంకా నిలబడ్డారే. మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము. వెళ్ళండి, వెళ్ళండి. చెల్లప్ప, ఇలా రామ్మా. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళమ్మా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పంతులు గారు, అయ్యా మీరు మంత్రాలు చదవండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ. ఆ తాంబూల పళ్ళ నాకు అందించు. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఇప్పుడు పేర్లు చెప్పి లోపలికి రండి. నువ్వు చెప్పమ్మా. పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. నేను ఆయన గారు వచ్చాం. ఆయన గారేంటి, మీ ఆయన గారికి పేరంటూ ఒకటిగా, అది చెప్పు. నేను గోపి గారు వచ్చాం. అది గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి మరిది గారు. అది అదేంట్రా ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు? తను చెప్పలేదు, చెప్పరా. నేను తను వచ్చాం. ఏమ్మా నీ పేరు తానా? మీ అందరికి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఈ పప్పులే ఉడకం. మా చెల్లెలు చెప్పలేదు, మీరు చెప్పాలి. గౌరీ వదిలేవే. ఏం కుదరదు, చెప్పాల్సిందే. నేను సుమతి వచ్చాం. ఆగండి ఆగండి, పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి. ఇదిగోరా. ఒరే గోపాలం, సమయానికి ఆపద్బాంధవుల్లో వచ్చి 10 మందిలో నా పరువు కాపాడావు. నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని ఈ స్నేహితుని ఆదుకున్నావురా. నీ రుణం ఎలా తీర్చుకోరు? చచ్చ, స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా. రే ఊరుకో. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు. అబ్బే వద్దండి, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలున్నాయా? అబ్బే అలాంటి ఏమి లేవండి, మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను. అదేం కుదరదాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏయ్, ఏందిరా ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి, మరి ఇప్పు. నేనే ఇప్పుతా. దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు 2 చొక్కాలు వేసుకొని. ఆహాహా. ఏంది ఏందిరా? ఏం తెలుగు గురుగారు మీది? మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 260 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? ఏయ్ వాడిని ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దొబ్బెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చితే అల్వా అల్వా అల్వా. అమ్మా సుమతి, లోపల గొడుగుంది పట్టరమ్మా.
అక్క పెదబాబు గారికి గొడుగు కావాలంట. అక్కడుందమ్మా, తీసుకెళ్ళు. నాకు వేరే పనులు, నువ్వే తీసుకెళ్ళు. బావగారు, ఇదిగోండి గొడుగు. నమస్కారం పెద్దాయన. ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది. ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు. వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను. ఎంత మంచి మాట చెప్పారండి. వస్తానండి. మంచిది. అయ్యా, తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది. అలాగా, మంచిది. వచ్చే నెల 15వ తేదీ ముహూర్తం. ఓహో, తమరు కుటుంబంతో సహా దయచేయాలి. అలాగే. అమ్మా, ఆశీర్వాదం తీసుకున్నా. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. మరి మేము వస్తామయ్యా. ఉండండి ఒక్క నిమిషం. అమ్మా సుమతి, దేవుడి దగ్గర ఉన్న కుక్కమరిని తీసుకురామ్మా. అవును, అబ్బాయి ఏం చేస్తుంటాడు? రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడండి. ఎవరి మిల్లులో? వెంకయ్య గారి మిల్లులోనండి. ఆహా. అమ్మా సుమతి, కుంకుమేదమ్మా? అన్నయ్య, ఏంటిది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అన్న ఏం చెప్పినా పట్టించుకోవేంటి? అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పొగరు? గోపి, ఏంట్రా ఆ మాటలు? అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. రే గోపి, కొత్త కదరా, ఎందుకలా కంగారు పెడతావు? ఏంటయ్యా, ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది. ఏమయ్యా, కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో బిగ్గేసిన తాట్యంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తెట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి బుద్ధి లేదు. కడుపు గడ తిన్నావు, గడి తిన్నావా? పోతలకి పో 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 పో. అబ్బా, భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఏంట్రా విషయం? నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అలాగా? మన ఊళ్ళోనే నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు. చాలా సంతోషంరా. అన్నయ్య, నాకు కాదురా, ముందు మీ ఆవిడికి పెట్టు. ఇదంతా అమ్మాయి అదృష్టం. నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో, ఎందరు దేవుళ్లకు మొక్కిందో. వెళ్ళి మీ ఆవిడికి పెట్టు. అరే, ఏంటమ్మా ఇది? నా మొహం చూస్తే ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని, నేను నష్ట జాతకురాలని మా నాన్న ఎప్పుడు అంటుండేవారు. అదే నా మనసులో నాటుకుపోయింది. ఆ రోజు మీరు కుంకుమ భరిని అడిగినప్పుడు శుభమా అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమిచ్చానంటే ఎక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి. అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం, ఎవరు రాకపోవడం. అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి. ఏంటమ్మా ఇది? చిన్నపిల్లల లేదండి, నా
నాకు అదృష్టం ఉందని, నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే. ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బావగారు, ఆ ఒక్క మాట చాలు. ఊరుకో. మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు, దేవుళ్ళెందుకు? పిల్లెదురొస్తే అశుభమని, నక్కతోక తొక్కితే శుభమని అంటారు. అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా. అలా ఎందుకు చేయరు? మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా, ఆశీర్వదించే చేతుల్లో కాదు. ఇక మీదట నేనెప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు, సరేనా? రే, అమ్మాయికి తీపి తినిపించు. పెట్టా. మధు, చిన్నప్పుడు నేను ఒక్కడనే కష్టపడుతున్నానని, నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు. మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు. చూడు మధు, చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు. కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నీకు తెలివితేటలున్నాయి. నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం. ఎవడ్రా వాడు? ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను, నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా? వాణ్ణి పెరగనివ్వకూడదు. వాణ్ణి ఇక్కడికి రప్పించండి, నేను మాట్లాడతాను. నమస్కారం అండి. రమ్మన్నారంట? నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి. నీకెంత కావాలి? 5 లక్షలు ఇస్తాను, చాలా? 5 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చినా నా కంపెనీ మూయడం జరగదు. బాగా ఆలోచించుకొని చెప్పు. ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోణ్ణి, నాతో పోటీ పడకు. నా చేతి కింద 6,000 మంది పనిచేస్తున్నారు. ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి. నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు? 6,000 మంది వర్కర్స్ని పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచీలున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా. ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను. వస్తాను. ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఊపిరి పీల్చి బిగ్బట్టు, నెమ్మదిగా వదిలి. ఓకే, లే, నెమ్మదిగా ఇలా వచ్చి కూర్చో. ఏం లేదు, మామూలు కడుపు నొప్పే. ఈ టాబ్లెట్స్ 3 రోజులు వాడు. ఎలా వాడాలో ఇందులో రాశాను. టోకెన్ నంబర్ 29. ఏమన్నారయ్యా? టౌన్ డాక్టర్ భయపెట్టేశాడు, ఆపరేషన్ అది ఇదని. కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు. అలాగా? ఈ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాల. రే, భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరొచ్చిందిరా. తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. పని హడావుల్లో పడి వేళకి భోంచేయడము. అబ్బే అదే లేదన్నయ్య. 1 గంటకల్లా పేషెంట్ కట్టు, భోజనం పెట్టు. అది అలా జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను కదన్నయ్య, నువ్వు వెళ్ళు. అయ్యో, ఏంటయ్యా ఉంటున్నాడా ఈ దెబ్బలు? ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి, మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళు అసలు మనుషులా, రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువురా నరికేయాలి. మన 2 ఊర్ల పొలిమేరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరి వాళ్ళు, మా ఊరి వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరి వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు.
ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం. కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో 2 గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు, శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి. అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాలా ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏంటి ఇంకా రాలేదా? ఏంటయ్యా టైం 10 అవుతోంది. బోర్డు మీద 10 గంటలను రాసింది. మీ డాక్టర్ ఇంకా రాలేదు. అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్, పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మీరెవరండి? నేను డాక్టర్ అమ్మని. ఓహో, మీరు డాక్టరేనా? డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా, డాక్టర్ని చేసుకోబోయేదానని అర్థం. ఓహో, అవును, నువ్వెవరు? నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటానులేండి. తప్పుకో, తప్పుకోవయ్యా. అవును, మీ డాక్టర్ కి ఎవరో అన్నయ్య ఉన్నాడంట కదా, ఎలాంటోడు? ఎలాంటోడంటే అదేనయ్యా, చాలా కోపిష్టని విన్నాను. ఎందుకని అడుగుతున్నారు? ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఉణిగిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను. ఏం చేస్తానండి? ఏం చేస్తానా? సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టికెళ్ళేస్తారు. అలా నా కసి తీర్చుకుంటాను. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. అది సర్లే కాని నువ్వు పని చేయి. మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నేను అంటే ఓ, నా పేరు చెప్పలేదు కదా, నందిని. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను. గుడ్, పైకొస్తావు. దీంతో మొత్తం 4,98,200 అయ్యాయి. పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చందా 1800. దీంతో మొత్తం 5 లక్షలు పూర్తయ్యాయి. సరేరా, నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను. అలాగే, నేను నీతో వద్దాం అనుకున్నాను రా, అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది. పర్వాలేదులే, వెళ్ళొస్తాను. అయ్యో, మూర్ఛ మూర్ఛ, బసాపండి బసాపండి. ఇదిగోండి తాళం చేతులు గుర్తి. ఈ తాళం చేతిలో పెట్టండి. వీటి వల్ల ప్రయోజనం లేదు. 4 ఖర్చుకోకుండా పళ్ళ మధ్య పెట్టడానికి గట్టిగా అది నోట్ అయిపోండి. ఇదిగో ఇది చూడండి. మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, కొంచెం గాలాన్ని పడ్డి. ఇప్పుడు ఎలా ఉంది బాబు? అయ్యో, నా బ్యాగ్ ఎవరైనా చూసారా? అందులో 5 లక్షలు ఉన్నాయి. నా బ్యాగ్ వెంటనే బస్తాపండి. ఎవరిని కింద దిగవద్దు, అందరినీ చెక్ చేయండి. నా అంచనా తప్పు కాలేదు. వాడి మంచితనమే వాడిని దెబ్బకొట్టింది. మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడి తమ్ముడే. వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి. అది నేను కళ్ళారా చూడాలి, మనసారా సంతోషించాలి. అయ్యో గోపాలం గారు, గోపాలం గారు, మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు.
చూడు గోపి, ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావో అప్పుడే తన పరా అనే తేడా మర్చిపోవాలి. నేరం చేసిన వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత నీది. అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం. అన్నయ్య, రే గోపి, ఏమిట్రా ఇది? నన్ను క్షమించు అన్నయ్య. నేను కోరి ఉద్యోగుల చేరిన మాట నిజమే, కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు. నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ భిక్షానన్నయ్య. నిన్ను అవమానపరిచి ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు, కానీ ఈ పని మాత్రం నేను చేయలేను అన్నయ్య. ఏరా, ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? కనీసం నీ పెళ్ళాం ఏమనుకుంటుందోనని ఆలోచించావా? ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు? ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఈయన్ని పెంచి పెద్ద చేశారు బావగారు. అలాంటి దేవుణ్ణి అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు. బాగుంది. అన్నకు తగ్గ తమ్ముడు, తమ్ముడికి తగ్గ పెళ్ళాం. సరే, మీ ఇష్టం. నానమ్మ, అన్నయ్యడి. నమస్కారం అండి. ఓ నువ్వా? రా కూర్చో. పర్వాలేదండి. ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు. ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి ప్రతిఫలంగా నాకు 5 లక్షలు కావాలి. అలాగే, నీకు కావలసిన 5 లక్షలు నేను ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు. సార్? అవును మిస్టర్ మధు, మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను. మీ కుటుంబం గురించి కూడా విన్నాను. సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు. కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు. మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం. రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో ఉడతా భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ 5 లక్షలు తీసుకో. మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి. నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను. సార్, మీ రుణం ఉంచుకోను, తొందరలోనే తీర్చేస్తాను. స్నేహితుల మధ్య రుణాలేంటి మధు? వీఆర్ ఫ్రెండ్స్. ఏంటే అక్కడ ఆగిపోయావు? రా. నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు, ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు. అవును, యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి? సార్, నేను రే, ఈ మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా? నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నిన్ను నేను ఎస్పీగా చూడాలి. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడకు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను లాకప్లో పెట్టండి. ఆగండి సార్, ఆ డబ్బు ఎక్కడికి పోలేదు. నేనే తీసి జాగ్రత్త చేశాను. ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు. నే పట్నం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసిందే. రే మధు, జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా. ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను. సార్, ఇదిగోండి 5 లక్షలు. ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కొట్టేయండి సార్. భలే వాడివయ్యా, తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా. అనవసరంగా పెద్ద స్టేషన్ వరకు రప్పించావు. సారీ సార్. అన్నయ్య, మీరింటికి వెళ్ళండి, నేను లెక్క అప్ప చెప్పేసి వస్తానండి. అలాగే. ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు. అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా 5 లక్షలు ఎలా వచ్చాయి? అదే బావా, నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి, కానీ
అర్థం కాకపోతే ఆశ్చర్యం ఏముంది? యూస్లెస్ ఫెలో. నువ్వు ఇక్కడే ఉండు. అన్నయ్య మూడు ఎలా ఉందో చూసి నేను లోపలికి తీసుకెళ్తాను. ఓకే? అలాగే. అన్నయ్య, ఏంట్రా? నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను, గుర్తుందా? ఏ విషయం? అదే అన్నయ్య, నేను ఓ అమ్మాయిని లవ్. ఓహో, లవ్ చేస్తున్నావా? ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా? ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను. సారీ అన్నయ్య, నీకు చాన్నాళ్ళుగా చెప్పాలనుకుంటున్నాను కదా, అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను. ఓహో, ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య, బయట నిలబడి ఉంది. బయట నిలబెట్టడం ఏమిట్రా? లోపలికి తీసుకురా. అలాగే అన్నయ్య. ఏయ్, అన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడు, రా. కమ్. ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ వణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. నమస్కారం. అదేంట్రా, మనిషో పక్కనుంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది? అది మర్యాద అన్నయ్య, మర్యాద. ఆహా, అవును, నీ పేరేంటమ్మా? నందిని. ఆ నందిని. నందిని అన్నయ్య. ఏ, ఆ మొక్క తను చెప్పలేదా? పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య, మేమిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు. ఓహో కదా. నాకు మీ డాక్టర్కి పెళ్ళవని, అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను. ఏం చేస్తారండి? ఏం చేస్తానా? సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగలేస్తారు. అవును, అమ్మాయి మోహం చూడకుండా నిర్ణయం ఎలా తీసుకోనరా? తలెత్తు. ఏం చెప్తా? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను. గుడ్, పైకొస్తావు. ఈయన మీ అన్నయ్య? అవును. నందిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈయన మీ అన్నయ్యని తెలియక తెలియక హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా దురుసుగా మాట్లాడాను. ఆయన ఈ పెళ్లి ఒప్పుకోరు. ఊరుకో, అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోడు. అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా. ఆయనకంత అవమానం జరిగాక ఎందుకు కన్విన్స్ అవుతారు? చూడు, నువ్వు వేరే పెళ్లి చేసుకొని నీకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టుకో. ఏంటో మాట్లాడు. నేనే నుయ్యగుయ్య చూసుకుంటాను. అదిగో ఆ చూపు చూడు, ఆ చూపు ఒకలా ఉంది. నందిని, నా మాట విను ప్లీజ్. నందిని, రేయ్ శేఖర్, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను. విన్నావా? నేను చెప్పానుగా, ఆయన ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చేసారట. ఇక నేను వెళ్తాను. అలాగే వెళ్ళు. వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నల్ని తీసుకురా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం. అర్థం కాలేదా? నువ్వే మా వాడికి సరైన జోడి. అదే నేను తీసుకున్న నిర్ణయం. థ్యాంక్ యూ బావగారు, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామ్మా. నా పరువు తీసావు కదే. ఒక బిచ్చగాడిని నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాడిని.
కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా? ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి. ఆ రోజు ఆ గోపాలం గాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాను. ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకుముందే పెళ్లి అయిపోయిందని. వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు, పరమ దుర్మార్గుడు. ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలికి మాటలతోనే నరకం చూపించాడు. అటు ప్రేమించిన వాడు దగా చేశాడు, ఇటు చేసుకున్నవాడు కిరాతకుడు. ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది. దీనికంతటికీ కారణం ఎవరు? వాడు అన్న. అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా? ఒక్క మాట చెప్తున్నాను విను. నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు, కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు. రేయ్, పురోహితుని రమ్మని చెప్పు. వచ్చే ముహూర్తంలోనే నీకు నందినికి పెళ్లి. ఒరే, అదేంట్రా ఒక ముద్దైనా తినకుండా చేయగడిగేశావు? నాకు ఆకలి కాలేదు నానమ్మ. ఆ అమ్మాయి చాలా మంచిది, చదువుకున్న పిల్ల, మనందరికీ బాగా నచ్చింది. కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది. వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. అన్నయ్య, ఆ అమ్మాయే కాదు, ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. శేఖర్, నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో ఓ విషయం మాట్లాడాలి. ఒకసారి బయటకు వస్తావా? ఏంటి సూట్ కేసుతో వచ్చావు? శేఖర్, మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం. చూడు నందిని, ఈ టైంలో నిన్ను నన్ను మా అన్నయ్య చూశాడంటే బాగోదు. నువ్వు వెళ్ళిపో. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా? నీకు నేను ముఖ్యమా, మీ అన్నయ్య ముఖ్యమా? నాకు మా అన్నయ్య ముఖ్యం. శేఖర్, నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, నన్ను మర్చిపోయిన సుఖంగా ఉండగలవా? అది నాకు తెలియదు, కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను. నా పరిస్థితి అర్థం చేసుకో. దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉండు. చాలా టైం అయింది, ఇంకా బయలుదేరు. నన్ను క్షమించు. ఏంట్రా అలా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదురా, కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను, నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేసాడ్రా నా తమ్ముడు. అదిరా వాడికి నా మీద ఉన్న అభిమానం. ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదని లేదు. ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలనురా? వాడి సంతోషం కంటే నాకు కావాల్సిందే ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఓపెనింగ్ స్టాకు 31,700 అండి. ఈ రోజు 200 లారీల్లో 21,500 ప్యాడీ వచ్చిందండి. అవి ఈ పక్కన సర్దించానండి. తర్వాత ఇవి నిన్నొచ్చిన ధాన్యం బస్తాలండి. 50 లారీల్లో 5,000 బస్తాల బియ్యం బయటకు పంపించామండి. సాయంత్రానికి మన
వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నమస్కారం. ఎందుకు వచ్చాడో అడుగు. నీ సహాయం అర్థించొచ్చాను. మీరు వెళ్ళండి. ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను. ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు. మన మధ్య ఉన్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు. నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను. దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు. నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి. అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా? ఇన్నేళ్లుగా నీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా? సరే, నేను నా పట్టుదలని, ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికిచ్చి చేశానే అనుకో. దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు? ఏం వదులుకుంటావో చెప్పు. నీ ప్రాణాలు వదులుకుంటావా? అలాగే. నీ ప్రాణం వదిలితే నాకేంట్రా లాభం? నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే. నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు. ఆ తమ్ముళ్లను వదిలే. అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి. ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి. నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి. వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను. ఏమంటావు? ప్రమాణం చేయి. అంకుల్, నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి తమ్ముడికిచ్చి చేస్తానని మాటిచ్చారేంటి? రే, నువ్వు నోరు మూసుకోరా. వీడి తమ్ముళ్ళు విడిపోవాలనే ఇన్నేళ్లుగా ఎదురు చూశాను. ఇప్పుడు నా కల నిజం అవబోతోంది. నువ్వేం దిగులు పడకు. నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. శేఖర్, మధు, నానమ్మా, రే, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. లక్ష్మీపతిని కలిశాను. పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా. వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు. ఆనందంగా ఈ పెళ్లి ఒప్పుకో. రే గోపాలం, రే రే, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావురా? చంద్రం, నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను, పెద్ద చేశాను. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. అంతకంటే నాకు కావాల్సిందే వద్దురా.
అయినా నేనెక్కడికి వెళ్తానురా? వాళ్ళ ఆనందంలో ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను. రేయ్, ఏడవకు. ఎవరైనా చూస్తే బాగోదు. కళ్ళు తుడుచుకో. లోపలికి వెళ్ళు. మావయ్య, అన్నయ్య ఎక్కడ? పని మీద బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఓహో, అలాగా. నమస్కారం. రండి రండి. ఒరే చంద్రం, గోపాలం ఏడ్రా? ఎక్కడా కనపడడం లేదు. ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను. అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట, అక్కడికి వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అలాగే. పెద్దనే ఏడి? చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట, ఇప్పుడు వచ్చేస్తాడు. భజంత్రీలు భజంత్రీలు బాబు, తాడిబొట్టు అందుకోండి. ఆపండి. మా అన్నయ్య రానివ్వండి, తర్వాత తాళి కడతాను. అదేంటి బాబు, ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మా అన్నయ్య ఎప్పుడు వస్తాడో అప్పుడే నాకు మంచి ముహూర్తం. దుర్ముహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు. మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు. నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత. ఇక మీ అన్నయ్య రాడు. నువ్వు నోరుమై. ఏంటో అనేది? నేనన్నది పచ్చి నిజం. నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈయన్ని అడగండి. మావయ్య, ఏంటిదంతా? అసలు ఏం జరిగింది? మీరందరూ నన్ను క్షమించండి. ఇది బాబు జరిగింది. అర్థం చేసుకోండి. ఏదైనా గొడవ జరిగితే మన కుటుంబం గౌరవం ఏమవుతుంది? నా మాట వినండి. ఎంత ఘోరం చేశావు నాన్న. అన్నగారు లేకుండా ఆయనకి జీవితం లేదు, ఆయన లేకుండా నా బతుకి అర్థం లేదు. మా పెళ్లి పేరుతో ఆ దేవుణ్ణి అలా శిక్షించడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? అది కాదమ్మా. అంతకంటే నాకు ఇంత విషయం ఇచ్చి చంపుండొచ్చుగా. నందిని, 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 అమ్మా నందిని, ఎందుకే బాధపడతావు? వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా.
బాబు బాబు నా మేనల్ని నా బిడ్డని ఎత్తుకుపోతున్నాడు. దాని జీవితం నాశనం అయిపోతుంది. మీకు దండం పెడతాను, దాన్ని కాపాడండి. చిచి, నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం? ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. ఒరేయ్ శేఖర్, తప్పురా. ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పీటల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కొడలేనట్టు లెక్క. అవునండి, ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు. నానమ్మా వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళాం. శేఖర్, గోపి మీరెళ్ళి అన్నయ్య వెతకండి. నందిని విషయం నేను చూసుకుంటాను. వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు. నీకు దండం పెడతాను, చంపదు. నన్ను క్షమించు లక్ష్మీపతి. ఈ పెళ్లి జరగాలని నేను ఊరు వదిలి వెళ్ళిపోతాం అనుకున్నాను. ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను. నేను వెళ్ళిపోతాను. అయ్యా, ఏమిటిది? లే. నన్ను క్షమించు గోపాలం. ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు. కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరొదిలి వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడివి. ఏమిట్రా ఇది? గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను. నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటావు కదూ? బావా, నా మనసులో ఉన్న కోరిక చెప్పనా? చెప్పు బావా. నాకింకో జన్మంటూ ఉంటే
నీ తమ్ముడిగా పుట్టాలనుందిరా